హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు ఏంటంటే మన ఒక ప్రాజెక్ట్ వన్ అనేది మనం ఈరోజు డిజైన్ చేద్దాము. ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఏంటంటే బ్యాంక్ లాకర్ సెక్యూరిటీ సిస్టమ్. ఓకే, మన యొక్క బ్యాంక్ లాకర్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది డిజైన్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ద బేసిక్స్ అనేవి రావాలన్నమాట. ఓకే, మనకి ఎల్సిడి ప్రోగ్రామింగ్ కానీ, నెక్స్ట్ జిఎస్ఎం మాడ్యూల్ ప్రోగ్రామింగ్ కానీ, నెక్స్ట్ కీప్యాడ్ ప్రోగ్రామింగ్ కానీ, ఓకే, ఇవన్నీ ప్రోగ్రామింగ్ వస్తే మన యొక్క బ్యాంక్ లాకర్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది డిజైన్ చేయడం వెరీ ఈజీ అనమాట. ఓకే, మన ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎలా డిజైన్ చేద్దాం మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్ కూడా ఎలా రాయాలో మనం ఈరోజు బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ బ్యాంక్ లాకర్ సెక్యూరిటీ సిస్టమ్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఈ బ్లాక్ డయాగ్రామ్లో మనకు కావాల్సిన ఏమేమి మనకి మాడ్యూల్స్ కావాలో మనం అన్నిటిని ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి పవర్ సప్లై సర్క్యూటరీ అనేది కంపల్సరీ కావాలన్నమాట. ఓకే, అన్ని మాడ్యూల్స్కి మనం పవర్ సప్లై అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డోర్ అనేది ఓపెన్ అవ్వాలన్నా క్లోజ్ అవ్వాలన్నా కానీ దీనికి పవర్ సప్లై అనేది ఇవ్వాలి. నెక్స్ట్ జిఎస్ఎం మాడ్యూల్కి కంపల్సరీ పవర్ సప్లై ఇవ్వాలి. నెక్స్ట్ ఎల్సిడికి, ఈ మైక్రో కంట్రోలర్కి, ఓకే, అన్నిటికీ పవర్ సప్లై అనేది కంపల్సరీ కాబట్టి ఈ యొక్క బ్లాక్ అనేది మనం ఇక్కడ డ్రా చేసుకున్నాము. నెక్స్ట్ కీప్యాడ్, మనకి ఇక్కడ ఏంటంటే బ్యాంక్ లాకర్ సెక్యూరిటీ సిస్టంలో ఏంటంటే మనం పాస్వర్డ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క కీప్యాడ్ అనేది కంపల్సరీ మనం ఇంటర్ఫేస్ చేయాలి. ఈ బ్యాంక్ లాకర్ సెక్యూరిటీ అనేది మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఈ డోర్ లాకింగ్ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క డోర్ లాకింగ్ సిస్టమ్ అనేది ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా ఏంటంటే మనకు ఒక పర్టికులర్ పాస్వర్డ్ అనేది ఇద్దాము. ఈ పాస్వర్డ్ కరెక్ట్ అయితేనే ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్కరెక్ట్ అయితే ఏంటంటే మనకి ఈ డోర్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట. ఓకే, మనకి ఇన్కరెక్ట్ అయితే ఏంటంటే బజర్ అనేది మనం ఆన్ చేయొచ్చు. ఓకే, అదే విధంగా ఏంటంటే మనం ఎస్ఎంఎస్ కూడా మనం సెండ్ చేయొచ్చు అనమాట. కరెక్ట్గా మనం ఏంటంటే డోర్ అనేది ఓపెన్ అయిందా లేదా లేకుంటే క్లోజ్ అయిందా, ఓకే, ఈ యొక్క స్టేటస్ మనం ఏంటంటే ఎస్ఎంఎస్ అనేది కూడా మనం పంపించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిడిలో ఏంటంటే మన యొక్క స్టేటస్ని మనం డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఓకే, డోర్ ఓపెన్ అయిందా క్లోజ్ అయిందా, నెక్స్ట్ మనం పాస్వర్డ్ ఎప్పుడు ఎంటర్ చేయాలి, ఇదంతా స్టేటస్ వచ్చేసి మన ఎల్సిడిలో అనేది డిస్ప్లే చేస్తాము. ఓకే, ఇదంతా ఏంటంటే కంపల్సరీ ఈ యొక్క అన్ని బిల్డింగ్ బ్లాక్స్ అనేవి కావాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇక్కడ కీప్యాడ్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే మనం ఈ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాము. పాస్వర్డ్ కరెక్ట్ అయితే ఏంటంటే ఈ యొక్క డోర్ లాక్ని ఓపెన్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత మనం క్లోజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బజర్ వచ్చేసి ఏంటంటే మనం ఆల్వేస్ ఏంటంటే ఏదైనా ఇన్కరెక్ట్ పాస్వర్డ్ వస్తే మనం ఆన్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ జిఎస్ఎం మోడెం యూస్ చేసుకొని మనం ఎస్ఎంఎస్ సెండ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎల్సిడీలో ఏంటంటే ఆల్వేస్ మనం స్టేటస్ అనేది డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఈ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ యూస్ చేసుకొని మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేద్దాము. ఓకే, హార్డ్వేర్ అనేది ఎలా డిజైన్ చేయాలో మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి 230 వోల్ట్స్ నుంచి 9 వోల్ట్స్ ఏసీ ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంది. ఈ యొక్క జిఎస్ఎం మోడెంకి ఏంటంటే ఈ యొక్క 9 వోల్ట్స్ ఏసీ డైరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి అగైన్ ఇక్కడ రెక్టిఫికేషన్ సర్క్యూటరీ ఉంది, డైరెక్ట్గా ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేస్తుంది. 5 వోల్ట్స్ ఈ యొక్క జిఎస్ఎం మోడల్కి ఇస్తుంది అనమాట. ఓకే, మనం డైరెక్ట్గా 9 వోల్ట్స్ ఏసీ యొక్క జిఎస్ఎం మోడల్కి ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ బజర్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిడి, ఇది ఇక్కడ వచ్చేసి మనకి డోర్ ఓపెన్ ఆర్ క్లోజ్ వచ్చేసి మనం ఒక మోటార్ ద్వారా ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ L293D ఐసీ అనేది ఉంది. కంపల్సరీ ఈ యొక్క మోటార్ని మనం ఇంటర్ఫేస్ చేయాలంటే మైక్రో కంట్రోలర్కి L293D ఐసీ అనేది ఇంటర్ఫేస్ చేయాలి. ఈ యొక్క అవుట్పుట్కి ఏంటంటే డోర్ అనేది కనెక్ట్ చేస్తాము, ఈ యొక్క మోటార్ అనేది కనెక్ట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ MAX232 ఐసీ మన యొక్క జిఎస్ఎం మాడ్యూల్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మన యొక్క టీటీఎల్ నుంచి MAX232 యూస్ చేసుకొని ఏంటంటే టీటీఎల్ నుంచి RS232కి మనం కన్వర్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా డివినైన్ కనెక్టర్ ద్వారా ఈ యొక్క జిఎస్ఎం మోడల్ తోటి మనం కమ్యూనికేట్ అవుతాం అనమాట. ఓకే, ఇది పవర్ సప్లైకి మనకి ఇక్కడ ఇన్పుట్స్ అనమాట. పవర్ సప్లై, ఇది వచ్చేసి కమ్యూనికేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4x3 కీప్యాడ్ అనేది ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అలారం ఉంది. నెక్స్ట్ ఓకే, ఇవన్నీ మెయిన్. అలారం వచ్చేసి ఏంటంటే ఇక్కడ బజర్. ఓకే, ఇక్కడ సేమ్ బ్లాక్ సర్క్యూటరీ బ్లాక్ డయాగ్రామ్ అనేది మనం ఇక్కడ హార్డ్వేర్లో మనం ఇక్కడ కంప్లీట్గా డిజైన్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఈ విధంగా హార్డ్వేర్ సర్క్యూటరీ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ అనేది ఈరోజు మనం ఈ యొక్క కంప్లీట్ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీ మనకి ఒక బేస్ ప్రోగ్రామింగ్ అనేది కావాలి కాబట్టి నాకు ఇక్కడ ఆల్రెడీ జిఎస్ఎం ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు సెషన్స్లో జిఎస్ఎం టెక్నాలజీ సెషన్లో మనం ఏంటంటే ఈ యొక్క కంప్లీట్ ప్రోగ్రామింగ్ మనం డిస్కస్ చేసాం కాబట్టి ఈ యొక్క కంప్లీట్ ప్రోగ్రామింగ్ అనేది నేను తీసుకుంటున్నాను.
ఓకే. నాకు ఇనీషియల్‌గా మనకి ప్రాజెక్ట్ ఏం లేదు కాబట్టి కొత్త ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికెళ్తే ప్రాజెక్ట్ న్యూ మైక్రోవిజన్ ప్రాజెక్ట్‌లోకెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక ఫోల్డర్ అనేది చూస్ చేసుకోవాలి. నేను ఒక డెస్క్‌టాప్‌లో ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాము. న్యూ. ఓకే. మనం ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాము. ఓకే. ఇక్కడ నేనేంటంటే బ్యాంక్ లాకర్ సెక్యూరిటీ కాబట్టి బ్యాంక్ లాకర్ సెక్యూరిటీ. ఓకే. ఈ విధంగా మనం ఒక ఫోల్డర్ నేమ్ అనేది నేను ఇచ్చాననమాట. ఓకే. నేను ఈ ఫోల్డర్ ఓపెన్ చేసేసి మన ప్రాజెక్ట్ వచ్చేసి జిఎస్ఎం టెక్నాలజీ యూస్ చేసుకొని మనం చేస్తున్నాం కాబట్టి జిఎస్ఎం బ్యాంక్ సెక్యూరిటీ. ఓకే. ఇది వచ్చేసి మన మైక్రోవిజన్ ప్రాజెక్ట్ నేమ్ అనమాట. అది ఇచ్చేసాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం మైక్రో కంట్రోలర్ అనేది మనం చూస్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ డిఫరెంట్ మైక్రో కంట్రోల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంటెల్ 8051 మైక్రో కంట్రోలర్ అనేది నేను చూస్ చేసుకుంటాను. ఇక్కడ చేస్తే 8051. ఓకే. ఇక్కడికి వచ్చేసి 128 బైట్స్ ఆఫ్ ర్యామ్, 4 కేబీ రోమ్, 2 టైమర్స్, 5 ఇంటరప్ట్స్, నెక్స్ట్ 32 ఐఓ లైన్స్. ఓకే. ఇది మనకి కంపాటబుల్ కాబట్టి డైరెక్ట్గా నేను ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఓకే. ఓకే. ఇప్పుడు మనకు ఆల్రెడీ కంప్లీట్గా నాకు స్టార్టప్ అనేది క్రియేట్ అయింది. నేను ఇప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క డాట్ సి ఫైల్ మనం క్రియేట్ చేద్దాం. ఓకే. ఇక్కడ వచ్చేసి యాడ్ న్యూ ఫైల్ టు ద గ్రూప్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఈ యొక్క నేమ్ అనేది కంపల్సరీ సేమ్ అని ఇచ్చుకోవచ్చు. ఓకే. బ్యాంక్ లాకర్ సెక్యూరిటీ డాట్ సి. ఓకే. ఇది ఒక డాట్ సి అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసాము. ఓకే. ఈ డాట్ సిలో మనం కాపీ చేసిన ప్రోగ్రామ్ అంతా ఇప్పుడు మనం పేస్ట్ చేద్దాం. ఓకే. ఇక్కడికి వెళ్ళి జిఎస్ఎం కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ మనం ఏం చేసామో ఇక్కడ చూద్దాము. ఓకే. ఇక్కడ ఆల్వేస్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇనిషియలైజేషన్ అనేది చేసాము. సీరియల్ కమ్యూనికేషన్ మనం ఒక జిఎస్ఎం మాడ్యూల్ తోటి కమ్యూనికేట్ అవ్వాలంటే కంపల్సరీ యొక్క సీరియల్ ఇనిషియలైజేషన్ అనేది కావాలి. నెక్స్ట్ ఎల్సిడి ఇనిషియలైజేషన్ మనం ఎల్సిడిలో సమ్ టెక్స్ట్ అనేది డిస్ప్లే చేయాలంటే కంపల్సరీ మనకి ఈ యొక్క ఎల్సిడి అనేది ఇనిషియలైజ్ చేయాలి. ఫస్ట్ మనం వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ అనేది సెకండ్ రోలో మనం డిస్ప్లే చేసాము. ఆఫ్టర్ సమ్ టైం తర్వాత ఏంటంటే క్లియర్ చేసేసి నెక్స్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని డిస్ప్లే చేసాము. నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ డిలే తర్వాత జిఎస్ఎం లింక్ అనేది చెక్ చేస్తున్నాం అనమాట. అంటే మనకేంటంటే జిఎస్ఎం మోడల్ అనేది కనెక్ట్ అయిందా లేదా అనేసి మనం ఇక్కడ చెక్ చేయాలన్నమాట ఫస్ట్. ఓకే. ఫస్ట్ ఈ యొక్క కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయితేనే మనం ఇక్కడ నెక్స్ట్ అనేది మెసేజ్ అనేది సెండ్ చేయగలం అనమాట. ఓకే. అందుకోసం ఏంటంటే ఇక్కడ లింక్ అనేది చెక్ చేయాలి. ఇక్కడ మనం ఏంటంటే ఇంతకుముందు ప్రోగ్రాంలో సెండ్ ఎస్ఎంఎస్ అనేది ఇక్కడ చేసాం కాబట్టి మనకి ఇప్పుడు సెండ్ ఎస్ఎంఎస్ అనేది ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ కామెంట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆల్వేస్ మనం ఈ యొక్క లింక్ అనేది చెక్ చేయాలి అనమాట. లింక్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ కానీ లేకుంటే కరెక్ట్ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేసినప్పుడు మనం అప్పుడు మెసేజ్ అనేది సెండ్ చేద్దాం కాబట్టి నేను ఇక్కడ ఎస్ఎంఎస్ సెండ్ అనేది ఇక్కడ ఫస్ట్ కామెంట్ చేస్తాను అనమాట. ఓకే. మనం ఎప్పుడు కావాలో అప్పుడు ఈ యొక్క మెసేజ్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఓకే. నాకు ఇక్కడ వైల్ ఆఫ్ వన్లో ఏంటంటే నార్మల్గా మనం ఇక్కడ రిసీవ్ ప్రోగ్రామ్ అనేది రాసాము. మనకి ఇక్కడ ఇప్పుడు రిసీవ్ ప్రోగ్రామింగ్ అనేది అవసరం లేదు కాబట్టి కంప్లీట్గా నేను రిమూవ్ చేస్తాను అనమాట. ఓకే. ఈ యొక్క రిసీవ్ ప్రోగ్రామ్ అనేది. ఓకే. నేను ఏ మెసేజ్ అని రిసీవ్ చేసుకునే పని లేదు కాబట్టి కంపల్సరీ మనం ఇక్కడ ఈ యొక్క మెయిన్ యొక్క వైల్ ఆఫ్ వన్లో ఉన్న కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనకేంటంటే ఇంతవరకు ఫంక్షనాలిటీ నేను తీసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే రిసీవ్ ఫంక్షనాలిటీ మనకు అవసరం లేదు. ఇక్కడ మెసేజ్ అనేది నాకు ఈ యొక్క ఫంక్షనాలిటీలో మెసేజ్ అనేది రిసీవ్ చేసుకునే పని లేదనమాట. మనకి ఓన్లీ మెసేజ్ ట్రాన్స్మిషన్ ఉందన్నమాట మన ఈ యొక్క ప్రాజెక్ట్లో. ఎప్పుడైతే మనకి ఇన్కరెక్ట్ పాస్వర్డ్ కానీ కరెక్ట్ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేసినప్పుడు అప్పుడు నేను మెసేజ్ సెండ్ చేయాలంటే అప్పుడు మనకేంటంటే ఈ యొక్క రిసీవ్ ప్రోగ్రామ్ అనేది అవసరం లేదు కాబట్టి ఇది నేను రిమూవ్ చేశాను అనమాట. ఓకే. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే కీప్యాడ్ ప్రోగ్రామింగ్ అనేది కావాలి. అప్పుడు మనం పాస్వర్డ్ అనేది కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. నేను ఇక్కడ జిఎస్ఎం లింక్ అనేది ఓకే అయిన తర్వాత ఏంటంటే నేను ఇక్కడ నెక్స్ట్ వెళ్ళేసి ఏంటంటే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి కాబట్టి మనం కీప్యాడ్ ప్రోగ్రామింగ్ కూడా రాసాం ప్రీవియస్ సెషన్స్లో. ఈ యొక్క కీప్యాడ్ ప్రోగ్రామింగ్ని మనం ఇప్పుడు తీసుకుందాం అనమాట. ఓకే. ఈ యొక్క కీప్యాడ్లో మనకి ఏంటంటే ఈ అన్ని పిన్స్ అనేవి డిఫైన్ చేసాం కాబట్టి ఇవన్నీ రోస్ అండ్ కాలమ్స్ అనేవి కావాల్సి ఉంటుంది. ఈ యొక్క పిన్స్ అనేది తీసుకున్నాను. నేను ఇప్పుడు కీప్యాడ్ ప్రోగ్రామింగ్ కూడా ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూస్తే మనకి పోర్ట్ 1 అనేది ఆల్రెడీ యూజ్లో ఉంది కాబట్టి మనకి ఎల్సిడి డేటా అనేది యూజ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ 2 మనకి ఇక్కడ 2.0 2.1 కూడా మనకి ఇక్కడ లేవు కాబట్టి మనకి ఏంటంటే ఇది మనం డైరెక్ట్గా ఇది పోర్ట్ 3 మనకి ఏంటంటే ఇక్కడ జిఎస్ఎం మోడల్ అనేది మనం ఇంటర్ఫేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూస్తే
ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ 1 ఆల్రెడీ ఎల్సిడికి యూజ్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ జస్ట్ మినిమైజ్ చేసి చూపిస్తాను. పోర్ట్ 1 కంపల్సరీ ఆల్రెడీ యూజ్లో ఉంది. ఓకే, ఈ ఎల్సిడి డేటా అనేది మనం కనెక్ట్ చేసాము. నెక్స్ట్ పోర్ట్ 3 వచ్చేసి మన జిఎస్ఎం మాడ్యూల్ అనేది కనెక్ట్ చేయాలి కాబట్టి ఇది కంపల్సరీ ఈ 2 పిన్స్, ఈ టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ పిన్స్ అనేది ఆల్వేస్ మనం కమ్యూనికేషన్లో యూస్ చేస్తాం. అందుకని పోర్ట్ 3 మనం యూస్ చేయకూడదు. ఇక్కడ కీప్యాడ్ వచ్చేసి పోర్ట్ 2కి మనం ఇక్కడ చేంజ్ చేద్దాం. ఓకే, కీప్యాడ్ వచ్చేసి పోర్ట్ 2కి చేంజ్ చేస్తాను. ఓకే, ఎందుకంటే పోర్ట్ 1 ఆల్రెడీ ఎల్సిడి యూస్ చేస్తుంది కాబట్టి ఇది నేను 2కి మార్చేస్తాను అనమాట. ఓకే, నేను ఇక్కడ అన్ని పోర్ట్ 2కి చేంజ్ చేస్తున్నాను. 2.1, 2.2, 2.0 నుంచి 2.6 వరకు నేను పోర్ట్ 2 అంతా ఈ యొక్క కీప్యాడ్కి యూస్ చేసుకుంటాను. ఇక్కడ పోర్ట్ 3లో ఏంటంటే 3.0, 3.1 మన జిఎస్ఎం మాడ్యూల్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కంపల్సరీ ఇక్కడ టీఎక్స్డి ఆర్ఎక్స్డి పిన్ దగ్గరే మనం ఇక్కడ జిఎస్ఎం మాడ్యూల్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఈ రిమైనింగ్ పిన్స్ అనేవి మనం ఈ యొక్క ఎల్సిడి ఎనేబుల్కి ఆర్ఎస్ పిన్కి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రిజిస్టర్ సెలెక్షన్ దీనికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను 3.2, 3.3 ఇస్తాను. ఓకే, నేను ఈ విధంగా 3.2, 3.3 ఎందుకు ఇచ్చానంటే 3.0 అండ్ 3.1 వచ్చేసి నేను జిఎస్ఎంకి కనెక్ట్ చేస్తాను. ఈ 2 పిన్స్ వచ్చేసి నేను ఆర్ఎస్ అండ్ ఎనేబుల్ అంటే నేను ఇక్కడ ఈ లైన్స్ మనం రిమూవ్ చేసేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కనెక్షన్స్ అనేవి ఇక్కడ చేంజ్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ ఈ పిన్ వచ్చేసి ఆర్ఎస్, నెక్స్ట్ పిన్ వచ్చేసి ఎనేబుల్. ఓకే, ఈ విధంగా నేను కనెక్షన్స్ అనేవి చేంజ్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ 3.0, 3.1 వచ్చేసి నేను కంపల్సరీ జిఎస్ఎం మాడ్యూల్ అనేది కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ 2 అంతా వచ్చేసి నేను కీప్యాడ్ కనెక్ట్ చేసుకుంటాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పోర్ట్ 0 మనం యూస్ చేసుకోవాలంటే కంపల్సరీ పుల్అప్ అనేది మనం కనెక్ట్ చేయాలి కాబట్టి అందుకోసం నేను ఈ యొక్క పోర్ట్ 0 నేను యూస్ చేసుకోవట్లేదు. అందుకోసం ఈ విధంగా నేను ఈ యొక్క పిన్స్ అనేవి నేను ఈ విధంగా చేంజ్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా అన్ని పిన్స్ అనేవి మనం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే ఏంటంటే కీప్యాడ్లో మనకు కావాల్సింది ఈ యొక్క పిన్స్ అనేవి డెఫినేషన్స్ అనేవి తీసుకున్నాము. నెక్స్ట్ ఈ యొక్క కీప్యాడ్ ప్రోగ్రామింగ్ అంతా మనం ఇక్కడ కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు కీప్యాడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి ఈ యొక్క కీప్యాడ్ ప్రోగ్రామింగ్ వరకు కాపీ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ అంతా మనకు ఉంది ఏంటంటే ఓన్లీ ఎల్సిడి రిలేటెడ్ కాబట్టి జస్ట్ నేను కీప్యాడ్ ప్రోగ్రామింగ్ ఏది ఉందో నేను ఇక్కడ ఒక కీప్యాడ్ అనే ఒక ఫంక్షన్ అనేది రాద్దాం. వాయిడ్ కీప్యాడ్ ఓపెన్ క్లోజ్ వాయిడ్. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క కీప్యాడ్ ప్రోగ్రామింగ్ అంతా నేను ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ రో అండ్ కాలమ్ 0 అయింది, రో 0 అయితే పర్టికులర్గా 1 అనేది డిస్ప్లే చేస్తున్నాం. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అనమాట కీప్యాడ్ ప్రోగ్రామింగ్లో. ఈ యొక్క కీప్యాడ్ ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా కాపీ అండ్ పేస్ట్ చేశాను. ఇక్కడ ఇది మనకి డెఫినేషన్. నెక్స్ట్ డిక్లరేషన్ కూడా మనం చేద్దాం. ఓకే, సిమిలర్గా నేను ఇక్కడ డిక్లరేషన్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ కీప్యాడ్ డిక్లరేషన్ అయిపోయింది, డెఫినేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ కీప్యాడ్ అనేది మనం డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎల్సీడీలో డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి ఇది నేను పాస్వర్డ్గా కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కీప్యాడ్ నుంచి 1 ప్రెస్ చేస్తే ఎల్సీడీలో 1 డిస్ప్లే చేస్తున్నాను కదా, ఇది నేను పాస్వర్డ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నాకు ఒక పాస్వర్డ్ ఒక ఎరే అనేది కావాలి కాబట్టి ఇక్కడ పాస్వర్డ్ ఎరే ఆఫ్ మనకి సమ్ 5 క్యారెక్టర్స్ అనేది తీసుకుందాం. మనం 5 క్యారెక్టర్స్ అనేవి కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక పాస్వర్డ్ కాబట్టి సమ్ పీ అనే వేరియబుల్ అనేది తీసుకుందాం. ఓకే, ఈ 2 వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఇండెక్సింగ్కి యూజ్ అవుద్ది, ఇది మనం పాస్వర్డ్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నేను ఈ విధంగా నేను ఈ 2 వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మన కీప్యాడ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ నేను ఒక ఫర్ లూప్ యూస్ చేసుకొని పాస్వర్డ్ అన్నిటిని నేను క్లియర్ చేస్తాను. ఇక్కడ మనకి పీ అనే వేరియబుల్ ఉంది కాబట్టి పీ ఈక్వల్ టు 0, పీ ఈజ్ లెస్ దాన్ 5, పీ ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే అన్ని ఈ యొక్క అరేని మనం క్లియర్ చేద్దాం. ఫస్ట్ నా పాస్వర్డ్ ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా మనం క్లియర్ చేద్దాము. పాస్వర్డ్ ఆఫ్ పీ, పాస్వర్డ్ ఆఫ్ పీ. నాకు ఈ యొక్క అరేని ఏంటంటే నేను కంప్లీట్గా క్లియర్ చేయాలన్నమాట. నేను బిఫోర్ యూస్ చేసే ముందు ఏంటంటే ఇక్కడ నల్తో మనం ఇనిషియలైజ్ చేద్దాము. ఓకే, సింగిల్ కోట్స్లో మన క్యారెక్టర్ అనేది అసైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నల్ క్యారెక్టర్తో మనం ఇనిషియలైజ్ చేస్తే ఏంటంటే ఇక్కడ అన్ని ఈ యొక్క పాస్వర్డ్ యొక్క 5 క్యారెక్టర్స్ నేను ఇనీషియల్గా 0 అనేది చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేద్దాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ కీప్యాడ్ ప్రోగ్రామ్ మనం కాల్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఎల్సిడి డేటా
లో మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్రెస్ చేస్తే ఎల్సీడీలో 1 అనేది డిస్ప్లే చేస్తాము. ఈ 1 అనేది కూడా నేను పాస్వర్డ్గా నేను కన్సిడర్ చేయొచ్చు కదా. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే పాస్వర్డ్ ఆఫ్ పి ఈక్వల్ టు, నేను ఇక్కడ సింగిల్ కోట్స్లో ఇది 1 ప్రెస్ చేస్తే ఆల్వేస్ మనకి ఇక్కడ వస్తాం కాబట్టి ఈ విధంగా నేను ప్రోగ్రామ్ రాసుకుంటున్నాను, పి ప్లస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఇనీషియల్గా ఏంటంటే మళ్ళీ పి ఈక్వల్ టు 0 చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వైల్ కండిషన్ రాస్తాను, వైల్ p is less than or equal to 4, less than 4 అయితే మన ఇక్కడ 0 to 3 కాబట్టి మన 4 డిజిట్ పాస్వర్డ్ అనేది చేసుకుందాం. అందుకని p less than 4 0 1 2 3 వరకు వస్తుంది. ఓకే, నా ఈ యొక్క వైల్ ఆఫ్ కండిషన్లో నేను ఇక్కడ ఈ యొక్క కీప్యాడ్ని మనం కాల్ చేద్దాం అనమాట. ఓకే, ఈ యొక్క కీప్యాడ్ ఫంక్షన్ ఎన్ని టైమ్స్ కాల్ అవుతుందంటే 4 టైమ్స్ కాల్ అవుతుంది. నేను ఇక్కడ ఈ యొక్క కీప్యాడ్ ఫంక్షన్ నాకు రిటర్న్ టైప్ ఏం లేదు కాబట్టి జస్ట్ కీప్యాడ్కి నేను కాల్ చేస్తున్నాను. ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఈ విధంగా మనం సేవ్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 1 డిజిట్ అనేది ప్రెస్ చేస్తే ఎల్సీడీలో 1 డిస్ప్లే చేస్తాను. ఆ 1 అనేది కూడా ఈ పాస్వర్డ్ 0లో ఫస్ట్ i ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి p ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి పాస్వర్డ్ ఆఫ్ 0లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది స్టోర్ చేస్తాము. ఆ తర్వాత p అనేది నేను ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట. ఓకే, ఈ వైల్ ఆఫ్ 1లో వైల్ ఆఫ్ p లెస్ దాన్ 4లో నేను ఇక్కడే రిపీట్ చేస్తాను కాబట్టి లూప్ అనేది. ఓకే, ఈ యొక్క వాల్యూ అనేది నేను ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఆల్వేస్ నాకు మెనీ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్ అనేది కంపల్సరీ కావాలి. నెక్స్ట్ ఈ యొక్క సేమ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి అన్ని ప్లేసెస్లో మనం ఇక్కడ రీప్లేస్ చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి క్యారెక్టర్ 4 కాబట్టి క్యారెక్టర్ 4 7 స్టార్. ఓకే, సిమిలర్ వే మనకి ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేస్ అనేది కంపల్సరీ కావాలి, ఎందుకంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటే కంపల్సరీ మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేస్ అనేది చేసుకోవాలి. ఓకే, నేను ఫంక్షనాలిటీ వన్ మోర్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీ. ఓకే, ఇక్కడ నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకి ఏదైనా డిజిట్ 2 ప్రెస్ చేస్తే నాకు పాస్వర్డ్ కూడా నేను ఏంటంటే 2లో ఈ పాస్వర్డ్ ఆఫ్ పర్టికులర్ క్యారెక్టర్ వచ్చేసి 2 అనేది నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ పీ కూడా సెమీకోలన్ ఉండాలి, ఇది కూడా ఒక స్టేట్మెంట్ కాబట్టి. ఓకే, ఇక్కడ కూడా మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, సిమిలర్ వే మనం ఇక్కడ ఓకే ఇక్కడ వచ్చేసి హ్యాష్ 9 6 3 0 8 5 2 స్టార్ 7 4 1. ఓకే, కరెక్ట్గా అన్నీ చేసాము. ఇక్కడ అన్ని ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్ కూడా చేద్దాము. ఓపెన్ క్లోజ్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ నేను ఈ యొక్క కీప్యాడ్ ప్రోగ్రామ్ని జస్ట్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఒక లాజిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పాస్వర్డ్ నాకు 5 క్యారెక్టర్స్ ఉంది కాబట్టి 5 క్యారెక్టర్స్ నేను క్లియర్ చేసుకున్నాను అనమాట. అన్నిటి ప్లేస్లో నేను నల్ క్యారెక్టర్ నేను అసైన్ చేశాను, కంప్లీట్గా క్లియర్ చేశాను అనమాట. ఓకే, నేను నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ ఈ యొక్క పి అనేది మళ్ళీ 0కి రీసెట్ చేస్తున్నా. ఇక్కడ పి అనేది 5 వరకు వెళ్ళింది కాబట్టి ఈ పి అనేది గ్లోబల్ వేరియబుల్. ఓకే, ఇక్కడ టాప్లో మనం డిక్లేర్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ అన్నిటిని నేను క్లియర్ చేశాను. ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా పీ ఈక్వల్ టు 0 చేశాను అనమాట, అంటే పీ లెస్ దాన్ 4. ఈ యొక్క పీ అనేది లెస్ దాన్ 4 అయ్యే వరకు నేను ఈ యొక్క కీప్యాడ్కే కాల్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, ఈ ఫంక్షన్ కాల్ చేయగానే ఏమవుతుందంటే మనం ఎవరైనా ప్రెస్ చేస్తే ఏంటంటే ఆ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిట్ 1 అనేది ప్రెస్ చేశాను, ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వస్తాను, ఎల్సీడీలో 1 అనేది డిస్ప్లే చేస్తాను. ఈ పాస్వర్డ్ ఆఫ్ పీ వచ్చేసి ఏముందంటే 0 ఉంది కాబట్టి పాస్వర్డ్ ఆఫ్ 0లో 1 స్టోర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 1 ప్రెస్ చేశాను, 1 ప్రెస్ చేసి ఏమవుతుందంటే పాస్వర్డ్ ఆఫ్
pwd పాస్వర్డ్ ఆఫ్ జీరోలో మనం ఏం చేస్తున్నాం అంటే ఈక్వల్ టు సింగ్ 1 అనేది స్టోర్ చేసుకున్నాము. ఓకే, 1 అనేది స్టోర్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తానంటే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ప్రెస్ చేశాను అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ప్రెస్ చేశాను కాబట్టి ఈ లూప్లోకి వెళ్ళిపోయి నేను పి అనేది ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, పి అనేది 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు పి అనేది 1 అయింది, ఇంక్రిమెంట్ అయింది కదా. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళిపోయి 1 ఈజ్ లెస్ దాన్ 4 నేను మళ్ళీ కీప్యాడ్కి కాల్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 2 ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ 2 అనేది మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే పి ఆఫ్ 1లో అంటే పాస్వర్డ్ ఆఫ్ 1లో 2 అనేది స్టోర్ అయింది అనుకోండి. ఓకే, పాస్వర్డ్ ఆఫ్ 1లో 2 స్టోర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే అన్ని 4 క్యారెక్టర్స్ అనేవి మన పాస్వర్డ్ అనేది చూస్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ 2 3 అనేది ఇక్కడ ప్రెస్ చేశారు అనుకోండి, చూద్దాం. నెక్స్ట్ 4 అనేది ఇక్కడ ఉంది కదా, ఇది 4 ప్రెస్ చేస్తే ఇది. ఓకే, ఈ విధంగా ఏంటంటే నేను పాస్వర్డ్ ఆఫ్ జీరోలో ఫస్ట్ డిజిట్ అనేది నేను స్టోర్ చేస్తున్నాను, పాస్వర్డ్ ఆఫ్ 1లో సెకండ్ డిజిట్ అనేది స్టోర్ చేస్తున్నాను. ఈ విధంగా ఏంటంటే మన 4 డిజిట్ పాస్వర్డ్ కాబట్టి ఈ యొక్క పి ఆఫ్ 0, పి ఆఫ్ 1, పి ఆఫ్ 2, ఓకే, ఈ విధంగా పి ఆఫ్ 3 వరకు వెళ్తాం అనమాట. ఓకే, అండ్ సో ఆన్ పాస్వర్డ్ ఆఫ్ 3. ఓకే, ఈ విధంగా మనం అన్ని డిజిట్స్ అనేవి ఇక్కడ స్టోర్ చేస్తాము. ఓకే, ఇక్కడ మనకి 0 to 3 వరకు మనకు అన్ని పాస్వర్డ్స్ అనేవి ఎంటర్ అయింది. నెక్స్ట్ పి ఆఫ్ 4 వచ్చేసి నేను ఇక్కడ నల్ క్యారెక్టర్ని అసైన్ చేయాలన్నమాట. అట్ ద ఎండ్ మనం ఒక క్యారెక్టర్ని చేయాలి కాబట్టి పి ఆఫ్ 4 వచ్చేసి ఈక్వల్ టు నల్ క్యారెక్టర్. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రింగ్ అనేది ఫామ్ చేశాను అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఒక స్ట్రింగ్ అనేది ఇక్కడ ఫామ్ చేశాను. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నల్ క్యారెక్టర్ అనేది నేను అసైన్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా ఒక స్ట్రింగ్ అనేది నేను ఇక్కడ ఫామ్ చేశాను అనమాట. ఓకే, ఫైనల్గా. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్ కంపేర్ అనే మన యొక్క ఫంక్షన్ అనేది డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది మనం యూస్ చేసుకుందాం. string. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ డాట్ హెచ్ మనం ఇంక్లూడ్ చేస్తే ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ మనకు ఆల్రెడీ ఈ లైబ్రరీలో ఉన్నాయి కాబట్టి అవి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇఫ్ మనకి ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ కంపారిజన్ అనేది యూస్ చేసుకున్నాము. ఇఫ్ మనకి ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ మనం 0 అనేది చేద్దాం అనమాట. ఓకే, ఇక్కడ 0 strcmp స్ట్రింగ్ కంపారిజన్. ఓకే, నాకు ఇక్కడ ఏంటంటే 1 2 3 4 అంటే నేను ఇక్కడ పాస్వర్డ్ తోటి నేను కంపేర్ చేయాలి. పాస్వర్డ్ కామా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డబుల్ కోట్స్లో మనం ఏంటంటే సేమ్ పాస్వర్డ్ అనేది ఇద్దాం, 1 2 3 4. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఈ 2 డేటాని కంపేర్ చేస్తాము. రెండు కనుక సేమ్ అయితే ఈ పాస్వర్డ్ అని నెక్స్ట్ ఈ యొక్క స్ట్రింగ్ ఈ రెండు సేమ్ అయితే నాకు రిజల్ట్ అనేది 0 వస్తుంది. అంటే నేను ఇన్సైడ్లో వెళ్తాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే పాస్వర్డ్ కరెక్ట్ కదా. ఓకే, ఇక్కడికి వచ్చేస్తే నాకేంటంటే మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ అనేది కరెక్ట్ కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఇక్కడ ఆల్వేస్ నేను కీప్యాడ్కి కాల్ చేస్తాను. ఎవ్రీ డిజిట్ అనేది నేను సెకండ్ రోలో డిస్ప్లే చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే లింక్ అనేది అయిపోయిన తర్వాత ఒక టెక్స్ట్ అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేద్దాము. ఓకే, నేను ఇక్కడ సమ్ డిలే తర్వాత ఏంటంటే ఓకే ఇక్కడ సమ్ డిలే తర్వాత అగైన్ క్లియర్ చేసేసి నెక్స్ట్ ఫస్ట్ రోలో ఏంటంటే ఎంటర్ పాస్వర్డ్ అంటాను అనమాట. ఓకే, ఎంటర్ లాకర్ పాస్వర్డ్. వన్ టూ త్రీ ఫోర్ 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, ఇక్కడ లాకర్ పాస్వర్డ్ అనేసి మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈచ్ రోలో వచ్చేసి మన 16 క్యారెక్టర్సే కాబట్టి నేను లాకర్ పాస్వర్డ్ అనగానే ఏంటంటే మనం ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే C0 అనేసి ఇస్తాను అనమాట. మనకు C0 అంటే సెకండ్ రోలో ఈ యొక్క పాస్వర్డ్ అనేది మనం డిస్ప్లే చేద్దాం. ఓకే, లాకర్ పాస్వర్డ్ అనేసి నేను ఇక్కడ ఫస్ట్ రోలో డిస్ప్లే చేస్తాను. అప్పుడు మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ 1 2 3 4 ఎంటర్ చేస్తే మనం ఇక్కడికి వస్తాం అనమాట. ఓకే, ఇక్కడికి రాగానే ఏంటంటే
మన ఇక్కడ లాకర్ అనేది ఓపెన్ చేయాలంటే మనకి ఇక్కడ L293D ఐసీలో ఏంటంటే మనకి 2 మోటార్ పిన్స్ అనేవి కూడా డిఫైన్ చేయాలి. మనకి ఇక్కడ పోర్ట్ 3లో ఏంటంటే 3.2 3.3 అనేది యూస్ చేసుకున్నాం. మన ఇక్కడ మోటార్ 1 పిన్ మోటార్ 2 పిన్ అనేది కూడా యూస్ చేయాలన్నమాట. ఎస్బిట్ మోటార్ 1 L293Dలో మనకి మోటార్ 1 పిన్ ఈక్వల్ టు పోర్ట్ 3 క్యాప్ ఆఫ్ 4 3 క్యాప్ ఆఫ్ 4 నెక్స్ట్ 3 క్యాప్ ఆఫ్ 5. ఓకే, నేను ఇక్కడ మోటార్ పిన్ 1 మోటార్ పిన్ 2 మోటార్ పిన్ 1 మోటార్ పిన్ 2 3.5. ఓకే, ఈ విధంగా నేను 2 పిన్స్ అనేది నేను ఇక్కడ చేశాను అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ పాస్వర్డ్ అయితే ఏంటంటే నేను కంపల్సరీ ఈ యొక్క మోటార్ అనేది నేను ఆన్ చేయాలి. నేను అప్పుడు ఓపెన్ చేయాలి కదా, నేను లాకర్ అనేది ఓపెన్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ అగైన్ నేను టెక్స్ట్ అనేది డిస్ప్లే చేసుకున్నాము. ఓకే, నేను ఇంతకుముందు డిస్ప్లే చేసి నేను క్లియర్ చేస్తాను అనమాట, పాస్వర్డ్ కరెక్ట్ అనేసి. ఎంటర్డ్ కరెక్ట్ పాస్వర్డ్, ఎంటర్డ్ కరెక్ట్ పాస్వర్డ్ అనేసి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే, ఈ విధంగా మనం అనేది డిస్ప్లే చేసుకుందాము. ఓకే, ఎంటర్డ్ కరెక్ట్ పాస్వర్డ్ అనేసి కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనం ఇక్కడ డోర్ అనేది ఓపెన్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఎంటర్డ్ కరెక్ట్ పాస్వర్డ్ అండ్ మనం ఇక్కడ డిస్ప్లే అనేది ఈ విధంగా చేసుకున్నాం 2 రోస్లో. ఓకే, ఈ విధంగా ఎంటర్డ్ కరెక్ట్ పాస్వర్డ్ అనేది సెకండ్ రోలో మనం డిస్ప్లే చేసుకుందాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఆఫ్టర్ ఇక్కడ తర్వాత ఏంటంటే మనం లాకర్ అనేది ఓపెన్ చేయాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే ఓపెన్ అనుకుందాము, యాంటీ క్లాక్ వైజ్ అంటే క్లోజ్ అనుకుందాం అనమాట. ఓకే, ఈ విధంగా మోటార్ 2 పిన్స్ ఉన్నాయి కాబట్టి M11 M12 ఉంది కాబట్టి ఇది 10 చేస్తే ఏంటంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్ సమ్ డిలే తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే మనం ఇక్కడ డోర్ ఈజ్ ఓపెనింగ్ అనేసి మనం డిస్ప్లే చేసుకుందాము. ఓకే, సమ్ టెక్స్ట్ అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేసేసి ఇక్కడ ఓపెన్ చేద్దాం మోటార్ని. ఓకే, ఓకే ఇక్కడ M11 ఈక్వల్ టు 1 క్లాక్ వైజ్ డైరెక్షన్, M12 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ 10 ఇచ్చాను కాబట్టి ఇంత డిలే. ఓకే, ఇంత డిలే వరకు మనకి ఏంటంటే మోటార్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది, అంటే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మనం ఇంత డిలే ఇది ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఓపెన్ అయిన తర్వాత మనం స్టాప్ చేద్దాం అనమాట. స్టాప్ చేయాలంటే మళ్ళీ M11 స్టాప్ చేయాలంటే బోత్ ఆర్ 11 ఆర్ 00 ఉంటే మనం మోటార్ అనేది స్టాప్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 మోటార్స్కి మనం లాజిక్ 0 అనేది పంపిద్దాము. నేను స్టాప్ చేశాను అనమాట. ఇక్కడ మోటార్ అనేది స్టాప్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సెక్యూరిటీలో మనం ఈ లాకర్లో ఏదన్నా మనం ప్లేస్ చేస్తే అది మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ డిలే అనేది ఇద్దాం. ఈ డిలే వరకు ఏంటంటే మనం లాకర్లో ఏమైనా ఉంటే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ లాకర్ అనేది మళ్ళీ లాక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లాక్ చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి నేను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ఇక్కడ రొటేట్ చేద్దాము. అగైన్ యాంటీ క్లాక్ అంటే 0 1. ఓకే, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే లాక్ అయిపోతుంది. నెక్స్ట్ మనం స్టాప్ చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే మనం డోర్ను ఓపెన్ చేసేసి సమ్ టైం వెయిట్ చేసేసి ఇక్కడ స్టాప్ ఇచ్చాను కాబట్టి సమ్ టైం వెయిట్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది ఆల్వేస్ మనం వెయిటింగ్ కాబట్టి ఇంకా ఆల్వేస్ స్టాప్లో ఉండాలి. ఓకే, ఆల్వేస్ స్టాప్లో ఉంటుంది. ఓకే, ఇనీషియల్గా ఆల్వేస్ ఇక్కడ M0 M1 అనేది ఇనీషియల్గా స్టాప్లోనే పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఎప్పుడైతే మనం లాకర్ అనేది ఓపెన్ అవుతుందో అప్పుడే మనం ఈ యొక్క మోటార్ అనేది ఓపెన్ చేయాలి. ఓకే, ఇనీషియల్గా నేను 00 అనేది పెట్టుకున్నాను అనమాట. 2 మోటార్ పిన్స్ వచ్చేసి 00 ఉంటే మనకి స్టాప్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం ఒక మోటార్ని మనం ఆన్ ఆఫ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ స్టాప్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒక మెసేజ్ కూడా సెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, సెండ్ SMS 1 అనేసి మన ఇక్కడ ఒక ఫంక్షన్కి మనం ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి సెండ్ SMS
ఇక్కడ 1 అనేసి నేను ఒక ఆర్గ్యుమెంట్ కూడా తీసుకుందాం అనమాట. మన ఒక ఎందుకంటే 2 టైప్ ఆఫ్ మెసేజెస్ అనేవి మనం సెండ్ చేయాలి. ఎస్ఎంఎస్ సెండ్ 1 ఆర్ 0. ఓకే, ఫస్ట్ నేను 0 అంటే ఏంటంటే సక్సెస్ఫుల్ డోర్ ఈజ్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ అనేసి మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. డోర్ ఈజ్ ఓపెన్డ్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ఒక మెసేజ్ అనేది సెండ్ చేద్దాం. సెండ్ ఎస్ఎంఎస్లోకి మనకి ఏమేమి ఫంక్షనాలిటీ ఉందో చూద్దాం మనం. ఓకే, ఇక్కడ మనం ఫైండ్ నెక్స్ట్ అని చేస్తే మనకి ఇక్కడ ఫంక్షన్కి వస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆ, ఈ యొక్క ఆర్గ్యుమెంట్ అనేది తీసుకుందాం కాబట్టి అన్సైన్డ్ క్యారెక్టర్ ఎస్. ఓకే, ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది ఎస్ అనేది తీసుకున్నాను. నేను ఇంతకుముందు ఏంటంటే మనం వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది మనం ఒక టెక్స్ట్ అనేది పంపించాం కాబట్టి నేను ఇక్కడ ఇఫ్ ఎస్ ఈక్వల్ టు 0 అయితే డోర్ సక్సెస్ఫుల్లీ ఓపెన్ అనేసి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ ఎస్ డబుల్ ఈక్వల్ టు 0 అయితే నేను డోర్ ఈజ్ ఓపెన్ అనేసి మనం ఇక్కడ డిస్ప్లే చేద్దాం. ఓకే, డోర్ ఈజ్ ఓపెన్డ్ సక్సెస్ఫుల్లీ ఆర్ లాకర్ ఈజ్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఎనీథింగ్ వీ కెన్ జస్ట్ మనం ఏంటంటే ఏదైనా మనం రాసుకోవచ్చు. ఓకే, లాకర్ లాకర్ ఈజ్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ అని నేను మెసేజ్ సెండ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎల్స్ కండిషన్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాకర్ అనేది ఓపెన్ చేయలేదని కాబట్టి మన ఇక్కడ ఈ యొక్క డేంజర్ మెసేజ్ కూడా మనం పంపించవచ్చు అనమాట. లాకర్ ఈజ్ నాట్ ఓపెన్డ్. ఓకే, మనం ఈ కేసెస్లో ఏంటంటే మనం బజర్ కూడా ఆన్ చేయొచ్చు. మనం ఒక బజర్ పిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మన లాస్ట్లో ఏంటంటే మనం ఒక బజర్ పిన్ కూడా డిఫైన్ చేద్దాము. మోటార్ 1 మోటార్ 2 తర్వాత బజర్ ఈక్వల్ టు పోర్ట్ 3 క్యాప్ ఆఫ్ 6. ఓకే, మనం ఆల్మోస్ట్ ఏంటంటే ఆల్ ద అట్లీస్ట్ 3 పోర్ట్స్ అనేది మనం ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసాము. ఓకే, మనం హార్డ్వేర్ డిజైన్ చేద్దాం అనమాట. తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది మనం ఫ్లాష్ కూడా చేయాల్సి ఉంటుంది. మన ఇక్కడ బజర్ అనేది నేను డిఫైన్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బజర్ అనేది ఎప్పుడు ఆన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనం ఇక్కడ ఎల్స్ కండిషన్లోకి వస్తాం. ఇది కరెక్ట్ పాస్వర్డ్ అయితే నేను దీనిలోకి వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అయితే నేను ఎల్స్ కండిషన్లోకి వస్తాను. ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే పాస్వర్డ్ ఎంటర్డ్ కరెక్ట్ పాస్వర్డ్ మన ఎంటర్డ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, నేను ఇంత డిలే తర్వాత ఏంటంటే మనం ఇక్కడ ఆన్ అనేది చేద్దాం. ఇక్కడ బజర్ అనేది ఇక్కడ మనం ఇనీషియల్గా 0 చేద్దాము. ఇక్కడ బజర్ పిన్ కూడా నాకు ఇనీషియల్గా నేను బజర్ అనేది ఆన్ చేయకూడదు కాబట్టి ఈక్వల్ టు 0. నేను ఇక్కడ ఈ బజర్ని ఎప్పుడు ఆన్ చేస్తానంటే ఎప్పుడైతే మనం ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసామో మనం ఇక్కడ బజర్ అనేది ఆన్ చేయాలన్నమాట. మనకి అందరికి నోటిఫికేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి ఎంటర్డ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్. ఓకే, అందుకోసం మనం ఏంటంటే ఈ యొక్క బజర్ అనేది మనం ఆన్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఈ బజర్ ఈక్వల్ టు 1 చేసాం అనుకో మనకు ఆన్ అవుతుంది. ఓకే, ఇంత డిలే వరకు మనం ఆన్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం మళ్ళీ ఆఫ్ చేయాలి కాబట్టి బజర్ అనేది మళ్ళీ 0 చేయాలి. ఓకే, ఇంత డిలే వరకు మనం ఆన్ చేయాలన్నమాట, తర్వాత ఆఫ్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం బజర్ని ఇంత టైం వరకు కూడా మనం ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క ప్రాజెక్ట్ని మనం ఇక్కడ ఈ విధంగా చేద్దాము. నెక్స్ట్ ఒక ఎస్ఎంఎస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేశారు కాబట్టి మన యొక్క ఎస్ఎంఎస్ అనేది కూడా సెండ్ చేద్దాం. ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్డ్ మన ఇక్కడ ఏంటంటే డోర్ ఈజ్ నాట్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నేను ఇక్కడ ఈ యొక్క మెసేజ్ అనేది 1 చేస్తే ఏమవుతుందంటే మనం ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్లో ఏం చేసుకున్నామంటే లాకర్ ఈజ్ నాట్ ఓపెన్ అనేసి మనం ఇక్కడ లేకుంటే ఏంటి ఇక్కడ ఏంటంటే డేంజర్ అనేది కూడా మనం పంపించవచ్చు అనమాట. లాకర్ ఈజ్ నాట్ ఓపెన్. ఓకే, ఈ విధంగా మనం ఎస్ఎంఎస్ అనేది మనం సెండ్ చేసుకోవచ్చు అనమాట. లాకర్ ఈజ్ నాట్ ఓపెన్ అనేది మనం ఇక్కడ సెండ్ చేసుకుందాం. ఓకే, డ్యూ టు ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అనేసి మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం కంప్లీట్గా ప్రోగ్రామ్ అయితే రాసామన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం, ఒకసారి కంపైల్ చేద్దాము. ఏదైనా ఎర్రర్స్ ఉంటే 1 బై 1 సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎస్ఎంఎస్ సెండ్. ఓకే, మనకి ఇక్కడ డిక్లరేషన్లో కూడా మనం సేమ్ చేయాల్సి ఉంటుంది.
సెండ్ ఎస్ఎంఎస్ సెండ్లో మనకి ఏంటంటే అన్సైన్డ్ క్యార్ ఎస్. ఓకే, ఇక్కడ ఆర్గ్యుమెంట్గా మనం చేంజ్ చేసాం కాబట్టి ఒక ఎర్రర్స్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఎగ్జిక్యూటబుల్స్ అనేది జనరేట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన హార్డ్వేర్ కూడా మనం జనరేట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఏ ఎర్రర్స్ కూడా ఏం లేవు కాబట్టి మనం ఇక్కడ అవుట్పుట్ ఎగ్జిక్యూటబుల్స్ అనేది జనరేట్ చేయాలంటే క్రియేట్ ఎక్స్ అనే ఈ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకి సేమ్ ఫోల్డర్లో మనకి ఒక ఎగ్జిక్యూటబుల్ అనేది జనరేట్ అయింది. ఓకే, ఇప్పుడు మన సేమ్ ఎగ్జిక్యూటబుల్ అనేది మనం ఫ్లాష్ చేసేసి మన కరెక్ట్గా వెరిఫై చేద్దాం అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఓన్లీ ఎల్సిడి ఒకటే డిజైన్ చేసుకున్నాము. నెక్స్ట్ నేను ఇప్పుడు ఒక కీప్యాడ్ అనేది ఇంటర్ఫేస్ చేస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి మనం కీప్యాడ్ అనేది టైప్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కీప్యాడ్ మనం ఇక్కడ ఫోన్ కీప్యాడ్ అనేది ఇక్కడ తీసుకుందాము. ఓకే, ఇక్కడ మనకి పోర్ట్ 2 వచ్చేసి ఏంటంటే మనము ఇక్కడ ఈ కీప్యాడ్ ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూద్దాము, మనకి ఇక్కడ కీప్యాడ్ ఎక్కడ ఉందో చూడండి. పోర్ట్ 2.0 నుంచి 2.6 వరకు మనం కీప్యాడ్ అనేది ఇంటర్ఫేస్ చేయాలి. 2.0 వచ్చేసి నేను ఫస్ట్ రోకి ఇస్తున్నాను, ఇది నేను సెకండ్ రోకి ఇస్తున్నాను, ఇది థర్డ్ రో, ఇది ఫోర్త్ రో. నెక్స్ట్ ఇక్కడ కాలమ్స్కి ఇవ్వాలన్నమాట. ఓకే, కాలమ్ 1, నెక్స్ట్ సిమిలర్ వే కాలమ్ 2, కాలమ్ 3. ఓకే, ఈ విధంగా మనం ఓన్లీ 7 పిన్స్ అనేవి మన యొక్క కీప్యాడ్కి అనేది కనెక్ట్ చేస్తాము. ఈ విధంగా మనం ఇక్కడ చూస్తే 2.0 నుంచి 2.6 వరకు మనం ఫస్ట్ ఏంటంటే అన్ని రోస్ 4 రోస్ 3 కాలమ్స్. ఓకే, ఈ విధంగా కీప్యాడ్ అనేది ఇంటర్ఫేస్ చేసుకున్నాము. నెక్స్ట్ బజర్ అనేది ఏంటంటే 3.6 కనెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ 3.0 3.1 వచ్చేసి మనం ఇక్కడ వర్చువల్ టెర్మినల్స్ అనేవి కనెక్ట్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మన లింక్లో ఏంటంటే నేను 2 వర్చువల్ టెర్మినల్స్ అనేది తీసుకుంటాను. వర్చువల్ టెర్మినల్, ఇక్కడ ఏంటంటే మనం 2 వర్చువల్ టెర్మినల్ అనేది తీసుకున్నాము. ఒకటి వచ్చేసి ఏంటంటే మనం రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ టీఎక్స్ అయితే ఇక్కడ ఆర్ఎక్స్, ఇది టీఎక్స్ పిన్ కాబట్టి ఇక్కడ ఆర్ఎక్స్ పిన్ అవుతుంది. ఓకే, ఇది వన్ డైరెక్షన్. నెక్స్ట్ ఇక్కడ ఆర్ఎక్స్ పిన్ కాబట్టి ఈ టీఎక్స్ వచ్చేసి ఇక్కడ ఆర్ఎక్స్కి ఇస్తాను. మనం ఏదైనా సెండ్ చేయాలంటే కంపల్సరీ ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ చేయాలి. రిసీవ్ చేసుకోవాలంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లింక్, ఇక్కడ జిఎస్ఎం లింక్ ఈ యొక్క ప్రోగ్రామింగ్లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం పర్టికులర్గా లింక్ అనేది జిఎస్ఎం లింక్ అనేది అప్ అయిందా లేదా అనేది చెక్ చేయాలంటే మనం ఇక్కడ ఓకే అనేది రిప్లై అనేది సెండ్ చేయాలి. కాబట్టి నార్మల్గా 8 అండ్ 83 క్యారెక్టర్స్ వచ్చేసి మనకి ఓకే అనేది రిప్లై వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 80 కమాండ్ అనేది సెండ్ చేస్తే జిఎస్ఎం మాడ్యూల్కి, ఫర్ ఎగ్జాంపుల్ మన పీపీటీలో చూద్దాం మనం టైమ్. ఓకే, మనకి ఇక్కడ 80 అనే కమాండ్ అనేది ఇక్కడ ఈ యొక్క జిఎస్ఎం మాడ్యూల్కి పంపిస్తే మనకి ఏంటంటే రిప్లై వచ్చేసి ఓకే అనేది వస్తుంది అనమాట. ఈ ఓకే అనేది ఏంటంటే ఒక న్యూ క్యారెక్టర్ అండ్ క్యారేజ్ రిటర్న్, ఈ యొక్క 2 క్యారెక్టర్స్ తర్వాత ఓకే అనేది వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ 2 అండ్ 3 అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను విర్చువల్ టెర్మినల్ నుంచి కాబట్టి ఇక్కడ 0 అండ్ 1 అనేది ఇస్తాను. నార్మల్గా మన రియల్ టైమ్ హార్డ్వేర్లో అయితే కంపల్సరీ ఇక్కడ 2 అండ్ 3 అనేది ఉండాలి కంపల్సరీ. నేను ఇక్కడ ఫర్ ద టెస్టింగ్ పర్పస్ ఏంటంటే నేను 0 అండ్ 1 చేస్తాను అనమాట. ఈ విధంగా నేను ఈ యొక్క విర్చువల్ టెర్మినల్ నుంచి నేను డేటా అనేది పంపిస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా సిమిలర్ వే ఇక్కడ కూడా 0 అండ్ 1లో నేను ఓకే అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఓకే వస్తేనే లింక్ అనేది అప్ అవుతుంది అనమాట. ఓకే, జిఎస్ఎంలో మళ్ళీ ఏంటంటే మన టెక్స్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే మనం ఏంటంటే 80 సిఎం జిఎఫ్ ఈక్వల్ టు 1 చేస్తే మన యొక్క జిఎస్ఎం మోడ్ అనేది టెక్స్ట్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, నేను ఈ విధంగా మళ్ళీ బిల్డ్ చేస్తాను. బట్ మనకి ఫైనల్ సాఫ్ట్వేర్లో ఏంటంటే మన హార్డ్వేర్ ఇంటర్ఫేస్ చేస్తే కంపల్సరీ ఇది క్యారెక్టర్ 2 అండ్ 3 అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను టెస్ట్ పర్పస్కి ఇక్కడ 0 అండ్ 1 అనేది చేసుకున్నాను అనమాట. ఓకే, నేను ఇక్కడ ఓకే అనేది సెండ్ చేయగానే ఏంటంటే రిసీవ్ చేసుకొని ఓకే కరెక్ట్గా ఏంటంటే టెస్ట్ మోడ్లో కానీ నెక్స్ట్ లింక్ ఈజ్ అప్ అనేది కానీ ఈ విధంగా మనకి ఈ యొక్క ఎల్సిడి ఈ యొక్క మైక్రో కంట్రోలర్ అనేది అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే ఓకే అనేది నేను సెండ్ చేస్తానో అప్పుడు జిఎస్ఎం లింక్ అనేది అవుతుంది ఫస్ట్ టైం. సెకండ్ టైం ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ మోడ్లోకి నెక్స్ట్ మనం స్విచ్ చేయాలన్నమాట. మనం ఒక మెసేజ్ అనేది సెండ్ చేయాలంటే అందుకోసం మనం 80 ప్లస్ సిఎంజిఎఫ్ ఈక్వల్ టు 1 చేస్తాము. మళ్ళీ నేను ఎప్పుడైతే ఓకే పంపిస్తానో అప్పుడు మనం టెక్స్ట్ మోడ్లోకి వెళ్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జిఎస్ఎం అనేది కూడా మనం ఇంటర్ఫేస్ చేసాము. ఓకే, ఈ యొక్క వర్చువల్ టెర్మినల్ అనేది మనం జిఎస్ఎం అనేది అనుకోవచ్చు.
నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ బజర్ అనేది కూడా ఉంది కాబట్టి బజర్ అండ్ మోటార్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఇంటర్ఫేస్ చేస్తే సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇక్కడ చూద్దాం మనకి ఏమేమి ఉన్నాయో. ఆల్రెడీ ఎల్సిడి అనేది డిస్ప్లే ఇంటర్ఫేస్ చేసాము. ఇక్కడ L1 వచ్చేసి మనకి ఇక్కడ ఇది ప్రీవియస్ ప్రోగ్రామింగ్ కాబట్టి ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు. లైట్ 1 వచ్చేసి ఇంతకుముందు ప్రోగ్రామ్స్లో కాబట్టి ఇక్కడ మోటార్ 1 మోటార్ 2 అండ్ బజర్ ఓకే ఈ యొక్క టూ టూ డివైస్ అనేది కనెక్ట్ చేయాలి. 3.4 3.5 కాబట్టి నేను ఇక్కడ ఒక DC మోటార్ అంటే మనం L29 3D అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఇక్కడ ఒక మోటార్ అవైలబుల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ L29 3D ఐసి అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. L29 3D ఐసి ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది మనం కూడా తీసుకుందాం. ఓకే నేను అవుట్పుట్స్కి ఏంటంటే ఈ రెండింటిని మనం కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇన్పుట్స్ వచ్చేసి మనం మైక్రో కంట్రోలర్ తోటి కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే ఇక్కడ 3.4 అండ్ 5 ఇక్కడ 3.4 అండ్ 5 వచ్చేసి మోటార్ పిన్ 1 మోటార్ పిన్ 2 ఇక్కడ ఇన్పుట్ 1 వచ్చేసి 3.4 పిన్కి కనెక్ట్ చేయాలి మనం. నెక్స్ట్ 3.5 పిన్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇన్పుట్స్ అనేవి మనం కనెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ 3.6 వచ్చేసి మనం ఒక బజర్ సర్క్యూట్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఈ 2 వచ్చేసి మనం గ్రౌండ్ చేసుకుందాము. ఓకే నార్మల్గా ప్రాపర్గా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ యా మనకి హార్డ్వేర్ అనేది కాంప్లెక్సిటీ అయింది కాబట్టి మనము యా నో ప్రాబ్లం. ఓకే ఇక్కడ మనకి ఏంటంటే పవర్ సప్లై కూడా కంపల్సరీ మనం ఇక్కడ DC పవర్ సప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి 5 వోల్ట్స్ ఒకటి 12 వోల్ట్స్ కాబట్టి మనకి ఇక్కడ ఈ పిన్ ఎనేబుల్ చేయాలంటే ఇది 5 వోల్ట్స్. ఓకే ఇక్కడ మనకి ఇది 5 వోల్ట్స్ పవర్ సప్లై అనేది మనం తీసుకుందాము ఇన్పుట్కి. నెక్స్ట్ VSS1కి కూడా ఈ యొక్క 5 వోల్ట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడికి ఏంటంటే మనం ఒక 12 వోల్ట్స్ పవర్ సప్లై అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఈ VSకి ఏంటంటే 12 వోల్ట్స్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఈ విధంగా ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి 12 వోల్ట్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి 5 వోల్ట్స్ పవర్ సప్లై ఇవ్వాలి ఈ ఎనేబుల్ ఆన్ అవ్వాలన్నా కానీ మోటార్కి. ఓకే ఈ విధంగా మనం L29 3D ఐసీని కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేసుకున్నాము. లాస్ట్ వచ్చేసి మనకి ఒక బజర్ అనేది మనం ఇంటర్ఫేస్ చేయాలన్నమాట. ఈ బజర్ అనేది కూడా మనకి అవైలబుల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు లైబ్రరీ. ఇక్కడ మనకి బజర్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ మనకి సౌండ్ కార్డ్ నుంచి కూడా మనం ఈ యొక్క సౌండ్ అనేది మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం క్లిక్ చేస్తే చూద్దాం ప్రాపర్టీస్. నార్మల్గా ఈ యొక్క ఆపరేటింగ్ ఈ బజర్ వచ్చేసి 12 వోల్ట్స్. మనకి కొన్ని ఏంటంటే మనకి మార్కెట్లో 5 వోల్ట్స్ బజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 12 వోల్ట్స్ నేను ఆన్ చేయాలంటే మనం ఒక ట్రాన్సిస్టర్ అనేది తీసుకుందాం. మనకి NPN ట్రాన్సిస్టర్ అనేది కావాలి కాబట్టి నాకు NPN ట్రాన్సిస్టర్ ఇదే కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడ NPN ట్రాన్సిస్టర్ అనేది తీసుకున్నాను. ఓకే నేను ఈ NPN ట్రాన్సిస్టర్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే పిన్కి కనెక్ట్ చేయాలి. 3.6 అనేది మనకి ఇక్కడ బజర్ కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి 3.6 కనెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తే 3.6 కాబట్టి బజర్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మన గ్రౌండ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే ఎన్ పిన్ వచ్చేసి NPN కాబట్టి ఇది మనం గ్రౌండ్ చేయాలి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ బజర్ కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనం 12 వోల్ట్స్ ఇవ్వచ్చు అనమాట. ఓకే మన DC ఇక్కడ 12 వోల్ట్స్ ఇస్తే మనకి ఈ బజర్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఓకే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏంటంటే 1 మినిట్ మన ప్రోగ్రామ్ అనేది మనది కరెక్ట్ ప్రోగ్రామ్ అనేది ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ ప్రోగ్రామ్ అనేది ఫ్లాష్. ఓకే ఈరోజు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈరోజు జనరేట్ అయిన ఎగ్జిక్యూటబుల్స్ ఎక్కడ ఉన్నాయో మనం అది ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. ఇది లాస్ట్ టైం ఎగ్జిక్యూటబుల్స్ కాబట్టి ఇక్కడ బ్యాంక్ లాకర్ సెక్యూరిటీ వచ్చేసి మనం ఈరోజు డిజైన్ చేసింది. ఇక్కడ చూస్తే టైమింగ్ కూడా ఇక్కడ చూస్తే 8:13లో మనం ఎగ్జిక్యూటబుల్ అనేది జనరేట్ చేసాం కాబట్టి ఇదే నేను ఫ్లాష్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అనమాట. ఓకే YT ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ GSM చెకింగ్. ఓకే ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు నేను ఓకే అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఓకే
ఫస్ట్ నేను ఏంటంటే జిఎస్ఎం, ఫస్ట్ నేను ఏటీ అనేది సెండ్ చేస్తున్నాను మన మైక్రో కంట్రోలర్ నుంచి. ఇప్పుడు జిఎస్ఎం మోడల్ అనేది ఏంటంటే మనకి రిప్లై బ్యాక్ ఇవ్వాలన్నమాట. ఓకే అంటే ఏంటంటే మనకి లింక్ అనేది ఓకే అయినట్టు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి లింక్ ఈజ్ అప్. ఓకే, ఇప్పుడు జిఎస్ఎం అనేది కనెక్ట్ అయినట్టు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన టెక్స్ట్ మోడ్లోకి స్విచ్ చేయాలంటే మళ్ళీ నేను ఓకే అనేది సెండ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి టెక్స్ట్ మోడ్లోకి వెళ్ళి చూడండి, జిఎస్ఎం టెక్స్ట్ మోడ్. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ పాస్వర్డ్ అనేది కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన లాకర్ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఎంటర్ చేద్దామండి. ఇక్కడ నేను 1 ప్రెస్ చేస్తాను. ఇప్పుడు 1 ఎంటర్ అయింది చూడండి, ఇక్కడ 1. సెకండ్ రోలో మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాము. ఇక్కడ 2 ప్రెస్ చేస్తాను, 2 కూడా ఎంటర్ అయింది. నెక్స్ట్ 3, నెక్స్ట్ 4. ఓకే, ఈ విధంగా నేను 4 చూడండి, పాస్వర్డ్ కరెక్ట్, డోర్ ఈజ్ ఓపెనింగ్. ఇక్కడ మనం డోర్ చూస్తే చూడండి, మనకి ఇక్కడ ఓపెన్ అవ్వాలి. డోర్ ఈజ్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ, సెండ్ మెసేజ్. ఇక్కడ చూడండి, డోర్ ఈజ్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ. అగైన్ ఇక్కడ క్లోజ్ అవుతుంది చూడండి, ఇక్కడ మళ్ళీ యాంటీ క్లాక్. మళ్ళీ ఇక్కడ లాకర్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్వేస్ ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం. ఇక్కడ చూడలేదు కదా మన క్లాక్ వైజ్ డైరెక్షన్. 1, 2, 3, 4. ఇక్కడ చూడండి లాక్, కరెక్ట్ పాస్వర్డ్ ఓపెనింగ్. ఇక్కడ చూడండి ఓపెన్ అయింది, స్టాప్ అయింది. ఓకే, ఈ టైంలో మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఏదైనా ఉన్నా కానీ, మనీ ఉన్నా కానీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మెసేజ్ సెండ్ అయింది. నెక్స్ట్ క్లోజ్ అవుతుంది చూడండి, ఇక్కడ డోర్ కూడా ఫైనల్గా డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క ఆపరేషన్ అనేది చేసాము సక్సెస్ఫుల్గా. ఓకే, మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఏమవుతుందంటే మనకి ఈ యొక్క మెసేజ్ అనేది ఈ విధంగా సెండ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మన కోడ్లోకి వెళ్ళి చూద్దాం అనమాట. ఓకే, ఇక్కడ లాకర్ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. 4 డిజిట్ పాస్వర్డ్. 1, 2, 3, 4 అయితే మనకి ఇక్కడ ఎంటర్డ్ కరెక్ట్ పాస్వర్డ్ అనేది డిస్ప్లే చేసాము. డోర్ ఈజ్ ఓపెనింగ్ అనేది చేసాము. ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మనం ఒక మెసేజ్ అనేది సెండ్ చేసాం అనమాట. ఓకే, ఆ మెసేజ్ ఏంటంటే 0 పాస్ చేశాను కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూస్తే లాకర్ ఈజ్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, లాకర్ ఈజ్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ అంటే ఇప్పుడు కరెక్ట్గా ఓపెన్ అయింది అనేసి మనం ఇక్కడ సెండ్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ లాస్ట్గా మళ్ళీ క్లోజ్ చేసాం అనమాట ఫైనల్గా. ఓకే, ఇక్కడ మనం డ్రా చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ సిమిలర్ వే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ స్పాట్లో కూడా మనం చూద్దాము. మనకి డోర్ ఈజ్ నాట్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ అనేసి మనకి ఇక్కడ ఏమని మెసేజ్ రావాలో ఇక్కడ చూద్దాం. మనం సెండ్ ఆఫ్ 1 అనేది ఇక్కడ పంపించాం అనమాట. మనం ఇక్కడ సెండ్ ఆఫ్ ఎస్ఎంఎస్ సెండ్ 1 అనేది నేను పాస్ చేస్తే ఏమవుతుందో చూద్దాము. 1 అనేది సెండ్ చేస్తే లాకర్ ఈజ్ నాట్ ఓపెన్డ్ అనేసి వస్తుంది అనమాట. ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి 1, 2, 5, 6. నేను ఇక్కడ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. సెండింగ్ ఎస్ఎంఎస్ ఏం సెండ్ అవుతుందో ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి, లాకర్ ఈజ్ నాట్ ఓపెన్డ్. ఇక్కడ మనకి బజర్ కూడా ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఈ సౌండ్ కూడా వచ్చిందంటే ఏంటంటే బజర్ ఆన్ కూడా చేసి ఆన్ అయిందనమాట. ఓకే, ఈ విధంగా సౌండ్ కార్డ్ నుంచి మనకి ఇక్కడ సౌండ్ కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఈ సక్సెస్ఫుల్గా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మన సక్సెస్ఫుల్గా ఏంటంటే ఈ యొక్క మోటార్స్ మనం ఆపరేట్ చేసాము. నెక్స్ట్ బజర్ని ఇదే మన ఈ యొక్క కోడ్ అనేది డైరెక్ట్గా ఫ్లాష్ చేస్తే మన యొక్క ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసినట్టు అనమాట. ఓకే, మన ఈ యొక్క బ్లాక్ డయాగ్రామ్ నుంచి ఏంటంటే మన ఇక్కడ ఈ యొక్క హార్డ్వేర్ అనేది డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఈ యొక్క ఎగ్జిక్యూటిబుల్ అనేది ఫ్లాష్ చేస్తే మీరు సక్సెస్ఫుల్గా మీరు ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం ఈరోజు ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ టు ఎండ్ వరకు మనం ఇక్కడ చేసాము. ఎనీవే నేను ఈ యొక్క కోడ్ అనేది మనకి ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.